నీ మూడ్ బాగాలేనప్పుడు కొన్నిసార్లు నువ్వు ఎంత ట్రై చేసినా అది మారదు. అలాంటప్పుడు ఈ 6 పాయింట్లు గుర్తు చేసుకో. నెంబర్ 1, వేరే వాళ్ళకి నచ్చకపోవడం అనేది నీ చేతుల్లో లేదు. అలాంటప్పుడు నీ ఎమోషన్ వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎందుకు? నెంబర్ 2, నీకు ఎదురయ్యే ప్రాబ్లం ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అది నీకే ఎందుకు వచ్చిందని అడక్కు. నీకేం నేర్పాలనుకుంటుందో అడుగు. నెంబర్ 3, జరిగింది ముఖ్యం కాదు, దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది ముఖ్యం. నెంబర్ 4, ఉన్న ఈ చిన్న లైఫ్లో నీ బాధలాగే ఏది పర్మనెంట్ కాదు. ఎవరైనా సరే 100 ఏళ్ళు దాటి బ్రతికారు. కర్మ అనేది ఎవరిని వదలదు. కత్తితో ఆడుకున్నవాడు కత్తితోనే పోయినట్టు ఎవరి బుద్ధికి వాళ్ళే పోతారు. నెంబర్ 5, నీ ఏజ్ 40 years లోపు ఉండే లైఫ్లో వేరే వాళ్ళకంటే లేట్ అయిపోయావు అనుకోకు. ఎందుకంటే లైఫ్లో ఏం స్టార్ట్ చేయడానికన్నా ఎప్పుడూ లేట్ కాదు. నెంబర్ 6, బాధపడుతూ ఆగిపోతావా లేదా నేర్చుకుంటూ ముందుకు పోతావా అనేది నీ ఇష్టం. కానీ ఈ రెండింటిలో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలవు. ఫాలో అవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ రీల్ వల్ల నీ మూడు కొంచెం అన్నా మారిందనుకుంటే కామెంట్లో ఒక హార్ట్ సింబల్ పెట్టు. మళ్ళీ కలుద్దాం.